వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. తత్వేన యశ్చదజిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గదదుపాయగతీః ఉదారః సందర్శయన్ నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీయప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, లౌకికమైన కోరికలన్నీ కూడా పతన హేతువులవుతాయి. పరమాత్మని కానీ ఇతర ఏ దేవతల్ని కానీ నిర్బంధించి వరాలు పొందినట్టయితే ఆ వరములు మన బంధనానికే కారణమవుతాయి. ఆ వరములు మన బంధనమే కాదు, మన బంధువుల తాలూకి వాళ్ళకు కూడా ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. రామాయణంలో కైకమ్మ కోరిన వరాలు ఎలాంటి ప్రమాదం తెచ్చిపెట్టాయో చూచారు కదా. ఆవిడ అనుకుంది, నేను నాకిచ్చిన వరాన్నే కోరాను అంది. కానీ ఎంతమంది మహారాణులు ఒక్కసారిగా కష్టపడాల్సి వచ్చింది. ఒక తల్లి అంతఃపురంలో ఉండాల్సింది అడవుల పాలయ్యింది. ఇంకొక మహానుభావురాలు అంతఃపురంలో ఉండి కూడా భర్తకి దూరం అయ్యిందే, ఊర్మిళ. ఇంకొక ఇద్దరున్నారు, భర్తలు ఎదురుగా ఉండి కూడా వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించినట్టుగా ఉంటే వాళ్ళకి సేవలు చేసుకుంటూ అనుభవించదగిన వయసులో అలా కష్టపడాల్సి వచ్చిందే. ఇన్ని ప్రమాదాలు జరిగాయి. అంటే ఒక వరం కోరినా ఒక కోరికలు తప్పు కాదు. అవి లౌకికమైనప్పుడు మాత్రము, స్వార్థపూరితములైనప్పుడు మాత్రము ప్రమాదం కలుగుతుంది. ఇది శమంతక ఉపాఖ్యానంలో కథ. సరే, దీన్ని వినాయక చవితితోటి జోడించడానికి దానికి ఉపపురాణములు వాటి కథలు అలా ఉన్నాయి. మనం విష్ణు పురాణ గాథ చెప్పుకుంటున్నాం కనుక ఆ లోతుల్లోకి మనం వెళ్ళటం లేదు. మనం అంతవరకే చదివేసి ఊరుకుంటాం కథని. శమంతకమణి వినాయక చవితి దగ్గర కృష్ణుడు కోసం పట్టుకొచ్చాడు, సత్యభాను వచ్చి వివాహం చేశాడని. ఆ తరువాతి కథ ఉంది, అది విష్ణు పురాణంలో ఉంది, ఇతర పురాణాల్లో కూడా ఉంది. జరిగింది ఏమిటంటే, అంతకుముందు సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామని యాదవులలో ఒక శ్రేష్ఠుడైన వాడు ఉన్నాడు, అతనికి వివాహం చెయ్యడం కోసం నిశ్చితార్థం చేశాడు. కానీ సత్యభామ మీదే చాలా మనస్సు పడిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, యాదవ శ్రేష్ఠులు వాళ్ళందరూ కూడా. కానీ సత్రాజిత్తు శతధనుడికిచ్చి వివాహం చేద్దామని అనుకున్నాడు, నిశ్చయించాడు. అది జరిగిన పని. అలాంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ తిరిగి శమంతకమణి తీసుకొని వచ్చాడు. ఉగ్రసేన మహారాజు సన్నిధిలో ఊరిలో ఉన్న పెద్దలంతా ఉండగా, సభాసదులందరూ ఉండగా, పరిషదులందరూ ఉండగా జరిగినదంతా వివరించి, ఇదిగో శమంతకమణి, దీన్ని నేను దొంగిలించలేదు, ఇదిగో ఇలాంటి కారణం చేత జరిగింది ఇది అంటూ మొత్తం అంతా వివరించాడు. శమంతకమణిని అప్పచెప్పాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపడ్డాడు. నేను అనవసరంగా లేనిపోనివి కల్పించి ఒక ప్రముఖుడైన వానితో వైరాన్ని పొందాను, ఆ ప్రముఖుడైన వాడి మనస్సుని కష్టపెట్టాను, ఆ ప్రముఖ వ్యక్తి తాలూకు బంధువులకి దూరమయ్యాను. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? ఇది పోగొట్టుకోవాలంటే ప్రాయశ్చిత్తం ఏముంది? ఒక్కటే మార్గము, నా కుమార్తెని అతనికిచ్చి వివాహం చెయ్యాలి. ఈ హడావిడి లోపల సత్రాజిత్తు ఒక ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు. ఎక్కడైనా కానీ ఒక తోట నిశ్చితార్థమైన తరువాత ఆమెను గనక సరి అయిన కారణమంటూ ఏమీ లేకుండా వేరే వాళ్ళకి గనక వివాహం చేసినట్టయితే ఆ కన్యాదాతకి శిరచ్ఛేదమని మనుధర్మశాస్త్రంలో ఉంది. ఇది కానీ సత్రాజిత్తు కృష్ణ పరమాత్మకే నేను వివాహం చేస్తానన్నాడు. కృష్ణునికి వివాహం చేశాడు. సత్యభామకి ఆ శమంతకమణి కూడా చేరింది.
ఎంచేత పుట్టింటి వాళ్ళ సొమ్ము ఉన్నది ఒకటే కూతురు గనక ఇచ్చాడు. అక్కడి రోజుకి 8 బారువుల బంగారము ఓ బ్రహ్మాండంగా సత్యభామ ఇంట్లో బోళ్ళంత బంగారం నడుస్తూనే ఉంది. ఇక్కడ తమాషా ఏమిటి? సత్యభామ అంటే ఎవరు? లోకంలో చాలామందికి తెలియక విసుక్కునే ఆడపిల్లల్ని, కోప్పడే భార్యల్ని చూసి సత్యభామ అంటూ ఉంటారు. కానీ దాని అర్థం అది కాదు. సత్యభామ అంటే ఎవరి స్వరూపము? భూదేవతి అవతారము. భూదేవి అవతారమే సత్యభామ. రుక్మిణేమో లక్ష్మీదేవి అవతారం. మిగిలిన లక్ష్మణంతా మిగిలిన రూపాల్లో. కృష్ణావతారం దేనికోసం వచ్చింది? భూభారం తగ్గించడం కోసం వచ్చింది. అంటే కృష్ణావతారం కోరిందెవరు? భూదేవత వెళ్ళింది గోరూపంలో. అంచేత కృష్ణుడిగా వచ్చింది ఎవరి కోసం? నా కోసం వచ్చావు. నా కోసం వచ్చిన పెద్ద మనిషి నాతోటే నువ్వు ప్రేమగా ఉండాలి కదా ఎక్కువగాను. అంటే భూదేవత అవతారమే సత్యభామ. అందుకని సత్యస్వరూపుడైన భగవంతుని యందు క్రోధము కలిగినది, ప్రేమ కలిగినది. అందుకని సత్యభామ. మరి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి వెనకాలే ఉంటే ఎలా కుదురుతుందని గొడవ పెట్టింది ఆవిడ. ఇది చమత్కారం. ఇక్కడ లక్ష్మీదేవిడే రుక్మిణి అన్నమాట. అందుకనే ఈవిడ ఇకనే గీచిన గీటు దాటనని. సత్యభామ ఈ భూదేవి అవతారమని చెప్పడానికే ఇంకో సన్నివేశం ఏమిటి? శమంతకమణి కూడా భూదేవతకే వచ్చింది. శమంతకమణి ఏమిస్తోంది? 8 బారువుల బంగారం ఇస్తోంది. ఏమిటి 8 అంటేను? అష్టధాతువులు భూమండలంలోనే కదా ఉండేది. ఇది విశేషం అన్నమాట. అంచేత సత్యభామనిచ్చి వివాహం చేశారు. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు జరిగిందేమిటి? సత్యభామ మీద మనస్సు పెట్టిన అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ వీళ్ళు ప్రధానమైన వాళ్ళు. వాళ్ళల్లో ఒకళ్ళకి నిశ్చితార్థమయ్యింది. కృతవర్మకి అయ్యింది. కృతవర్మకి కాదు, శతధన్వుడికి అయ్యింది. అంచేత ఎప్పుడైతే వివాహం జరిగిందో వాళ్ళకి కాస్త ఉక్రోషం వచ్చింది. అంటే మీరంతా కంగారు పడచ్చును. మరి అక్రూరుడు పరమభక్తుడు కదా. పరమభక్తుడైన వాడు, కృష్ణుడి సంగతి తెలుసున్నవాడు, కంసుడి దగ్గర పనిచేసినవాడు, కృష్ణుడంటే ఎంత గొప్పవాడో తెలుసున్న అక్రూరుడు కదా. అక్రూరుడికి ఇలాంటి బుద్ధి ఎలా వచ్చింది? మనం ఎంతసేపు కూడా కథ చదివేటప్పుడు కొంత భాగమే చదివేసి ఊరుకుంటాం. అంటే శమంతకమణి ప్రభావం ఎలా ఉందో చూడండి. అక్రూరుడి లాంటి బుద్ధిమంతుడైన వాడి బుర్రని కూడా చెడగొట్టింది. ఇది జరిగిన పని. అందుకని వీళ్ళందరూ సిండికేట్గా ఏర్పడ్డారు. నిశ్చితార్థం ఎవరికి అయిందన్నాం? శతధనుడికి అయింది. అందుకని వాళ్ళు చెప్పింది ఏమిటంటే, నీకెలాగా కన్యకామణి దొరకలేదు, అంచేత శమంతకమణినా తెచ్చుకో నువ్వు. ఆ శమంతకమణి ఇంకా సత్రాజిత్తు అధీనంలోనే ఉంది. సత్యభామకి ఇంకా వెళ్ళలే, ఈ కానుకలు మాత్రం వెడుతున్నాయి. అంచేత నువ్వు కన్యకామణిని దక్కించుకోలేకపోయావు గనక శమంతకమణిని దక్కించుకోమన్నారు. కృతవర్మ, అక్రూరుడు ఇద్దరు కూడా రెచ్చగొట్టారు శతధన్వుణ్ణి. శతధన్వుడు వెళ్ళాడు, సత్రాజిత్తుని వధించాడు. వధించి ఆ శమంతకమణి సంపాదించాడు. ఎప్పుడూ కూడా తప్పు చేసేవాడు, ఏదైనా చౌర్యానికి పాల్పడేవాడు, ద్రోహానికి పాల్పడేవాడు, ప్రమాదం చేసేవాడు, వాడు ఒక్క క్షణం ఆవేశంలో ఉండి చేసేస్తాడు. ఆవేశం అంతా దిగిపోయిన తర్వాత చేసిన దాన్ని భయపడతాడు. లోకంలో చాలాసార్లు ఇలాంటివి చూస్తూనే ఉంటాము, నేరాలు ఘోరాల్లోనూ. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే సత్రాజిత్తు వధించబడ్డాడో ఈ శతధనుడికి భయం పట్టుకుంది. కారణం ఏమిటి? సత్రాజిత్తు ఇప్పుడు ఎవరి తాలూకు? సాక్షాత్తుగా వసుదేవుడికి వియ్యంకుడు, కృష్ణ పరమాత్మకి మామగారు అయ్యాడు. ఈ సంగతి నేనే చంపాన్ని తెలిసినట్టే కృష్ణుడు నన్ను వదిలిపెట్టాడు. ఏం చెయ్యాలి? మళ్ళీ అక్రూరుణ్ణి, కృతవర్మని సలహా అడిగాడు. వాళ్ళు చెప్పారు, మేము సత్రాజిత్తుని చంపమని చెప్పలేదు కదా, శమంతకమని దక్కించుకోరా అన్నాము. నువ్వు వెళ్ళి సత్రాజిత్తుని చంపు ఊరుకున్నావు. ఇప్పుడు కొంపలు అంటుకుంటాయి, నిన్ను మాత్రం వదిలిపెట్టాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నువ్వు ఎక్కడికైనా దాడి చూసుకో అన్నారు. అంటే ఈయనేం చేశాడు? సరే ముందు బతికుంటే బలుసాగేరుకు తినొచ్చును అని చెప్పి ఈ మణిని కృతవర్మ కానీ అక్రూరుడు కానీ దాసమని అట్టే పెట్టాడు, న్యాసము. కానీ కృతవర్మ భయం ఆయనకే ఉంది పాపం. అందుకని ఎవరికి ఇవ్వాలి? ఊళ్ళో పరమభక్తుడు ఎవరున్నారో వాడి దగ్గర అట్టే పెడితే ఎవరికి అనుమానం రాదు. అందుకని అక్రూరుడి చేతికి ఇచ్చారు శమంతకమణిని. కథాభాగం చాలా పెద్దది గనక క్లుప్తంగా మాట్లాడుకోవడానికి చెప్తున్నాం.
ఎంచేతంటే విష్ణు పురాణంలో ఇంకా కృష్ణావతార ప్రసంగం చెప్పుకోవాలి. మధ్యలో ఇతర రాజవంశాలు ఇవన్నీ ఉంటాయి, అవి సూక్ష్మంగా మాట్లాడుకుని కృష్ణావతారంలో ఉన్న ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంటే భాగవతంలో కూడా చెప్పని రహస్యాలు కొన్ని ఉన్నాయి. వాటి కోసం ఇది జరిగింది. అక్రూరుడి దగ్గర అట్టే పెట్టారు. అక్రూరుడి దగ్గర అట్టే పెట్టినా భయం సరిపోలేదు, భయం తగ్గలేదు పెద్ద మనిషికి. శతధన్వుడు ఊరు వదిలి పారిపోయాడు. కృతవర్మ ఎందుకైనా మంచిది, ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు ప్రమాదం అని చెప్పి ద్వారకా నగరం వదిలిపెట్టి ఊరు పేరు మరిచిపోయి హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనుడికి స్నేహితుడిగా చేరాడు. అక్కడికి వెళ్ళి వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ.